హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 31వ శ్లోకం, కర్మయోగం 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నిఘంటువు స్వనుష్ఠితాత్ చక్కగా ఆచరించబడిన, పరధర్మాత్ ఇతరుల ధర్మముల కంటే, విగుణః గుణము లేనిదైనను, స్వధర్మః తన ధర్మమే, శ్రేయాన్ శ్రేష్టమైనది, స్వధర్మే తన ధర్మమందు, నిధనం మరణమైనను, శ్రేయః శ్రేయస్కరము, పరధర్మః ఇతరుల ధర్మము, భయావహః భయమును కలుగజేయునది. తాత్పర్యము: చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనదని, తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును అని, ఇతరుల ధర్మము భయంకరమైనదని ఇక్కడ తెలియపరుచుచున్నారు. ఇంకా మనం వివరణ చూస్తే, ఇక్కడ అర్జునులు వారు క్షత్రియుడు కావున యుద్ధము చేయుట అతని ధర్మము. దానిని వదిలేసి మరి ఒకరి ధర్మమును స్వీకరించుట ఉత్తమము కాదు. స్వధర్మమాగు యుద్ధమందు మరణించినను అతనికి శ్రేయస్కరమే, ఉత్తమ లోకమును ఆయన పొందగలరు. అలా కాకుండా పరుల ధర్మమును ఆశ్రయించుట వలన అది ఒక భయంకరమైనదిగా తనకు పాపమును కలుగజేయును. ఈ శ్లోకమునకు మరి ఒక చక్కని అర్థము చెప్పవచ్చును. స్వధర్మః అంటే ఆత్మ సంబంధమైన ధర్మము, ఆత్మ ప్రాప్తికి కావలసిన సాధనములు. మరి పరధర్మః అంటే దృశ్య సంబంధమైన ధర్మము, శబ్దాది విషయ సౌఖ్యములు, ప్రాపంచిక భోగములు మొదలైనవి. ఆత్మప్రాప్తికై చేపట్టిన ఈ సాధనాలు, వ్రతాదులు ప్రారంభంలో కొంచెం ప్రయాసకరముగా అనిపించినను వాటిని ఎప్పటికీ కూడా వదలరాదు. అట్లే విషయ సౌఖ్య సాధనలు సులభముగా లభ్యమైనను వాటిని మనం చేపట్టరాదు. ఎందుకనగా అవి జీవుని దైవ విముఖునిగా చేసి నరకమునకు పడద్రోయును. కావున మహాభయప్రదమైనవి. అందుచే ముముక్షువు వాని జోలికి పోక ఆత్మధర్మములందు, సదాచారములందు, వ్రతనిష్టాదులందు ప్రీతిని కలిగి వానినే ఆశ్రయించవలెను. మాయ పలు విధముల జీవుని మోసగించుచూ ఉండును. పరమార్థ సాధనలను ప్రారంభమున విగుణముగా ప్రయాసగా తోచినను, సంసార సౌఖ్యములను సుగుణముగా సులభతరముగా కలుగచేసినను, సాధకుడు ఈ విషయమును కడు జాగరూకుడై ఉండి కష్టముగా తోచినను తర పరమార్థ సాధనను, వ్రతనిష్టను ఏమాత్రం సడలింపక చూసుకొనవలెను. ఒకవేళ స్వాత్మధర్మాచరణమందు, వ్రత పాలనయందు మధ్యలో చావు తటస్థించినను అది శ్రేయస్కరమే అగును. బాధలు సంభవించినను అవి మంచి కొరకే అగును. అచంచల నిష్ఠతో, ధైర్యముతో, పట్టుదలతో తన ఆత్మ సాధనను కొనసాగించినచో అచిరికాలములో పరమానంద రూప లక్ష్యమును పొందగలుగుతారు. కావున ఎంత విగుణముగా తోచినను స్వాత్మధర్మమును విడనాడవలదు అని, ఎంత సుగుణముగా తోచినను దృశ్య ధర్మమును గ్రహించరాదు అని భగవానుల వారు ఈ శ్లోకములో మనకు ఉపదేశించుచున్నారు. సాధన కాలమున ఇట్టి ధైర్యోత్పాదక వచనములను ముముక్షువు మరలా మరలా స్మరించుచు ముందుకు పోవలయును. మనకి స్వధర్మ పరధర్మములలో ఏది శ్రేయస్కరము అని మనం ప్రశ్న వేసుకుంటే
అది మళ్ళీ ఎందుకు ఒకవేళ అని మనం ప్రశ్న వేసుకుంటే, కష్టముగా తోచినను స్వధర్మమే మేలైనది, సుఖముగా తోచినను పరధర్మము భయానకమైనది. స్వధర్మము ఉన్నతిని కలుగజేస్తే స్వధర్మ పాలన మధ్యమున ఒకవేళ మరణము తటస్థించినను అది జీవునకు శ్రేయస్కరమే అవుతుందట. ఇవ్విధముగా పరధర్మమును ఆశ్రయించుట గాని పాపకార్యములను అవలంబించుట గాని దుఃఖప్రదములు అని తెలిసినప్పటికీ మనుజుడు ఎందుకు బలవంతముగా వాని వైపుకు ఏడవబడుచున్నాడు అను శంక అర్జునునికి సందర్భమున ఉదయింపదానిని కూర్చి భగవాను ఇట్లు ప్రశ్నించుచూ ఉన్నారు. హరే కృష్ణ.